ఎంత మంచిగా సిటీ. డాడీ డ్రెస్ నచ్చిందా? హై గాయ్స్, ఈరోజు రిత్వికి ఇయర్ పియర్సింగ్ చేయించబోతున్నాము. సండే అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది అండ్ చిన్న పాప అయితే ఇంకా లేవలేదన్నమాట, పడుకొని ఉంది. ఇక్కడ స్క్రీన్ పెట్టుకొని చూస్తున్నా. సో తను లేవగానే వెళ్ళి స్నానం చేపించి రెడీ అవ్వాలి. మమ్మీ అడిగిందంట, అడిగితే 12 లోపే చేయించాలని చెప్పారనమాట. సో 12 లోపు ఇయర్ పియర్సింగ్ మొత్తం అయిపోవాలి. ఇక్కడ మనకి ఇంటికి వచ్చి చేయరు కాబట్టి మాల్కి వెళ్ళి చేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడే రెడీ అవుతున్నాము. టిఫిన్ చేయడం అయిపోయింది, ఇంతలోనే పాప లేచింది. హాయ్ చెప్పు. చూడు, గుడ్ మార్నింగ్ గాయ్స్ అని చెప్పు. ఇప్పుడే లేచినావా నువ్వు? రెడీ అయ్యామా? అనమైందా రిత్తులు? డ్రెస్ వేసుకుంటున్నావా పుట్టుడా, చిక్క పుట్టుడా? ఎంత మంచిగా సిటీ. డాడీ డ్రెస్ నచ్చిందా? డాడీ వేసుకోలేదా మంచి డ్రెస్? ఇద్దరు జ్యువెలరీ వచ్చాక వేసుకుంటాను అనమాట. నా శారీ జ్యువెలరీ ఏమి వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు జాకెట్ వేసుకొని వెళ్తా కాబట్టి మళ్ళీ దానికి అంతా చిక్కుకుంటుందని చెప్పి వెళ్ళట్లేదు. ఐ మీన్ వేసుకోవట్లేదు జ్యువెలరీ. తిక్లీయుడు, తిక్లీ బాగుంది కదా రిత్? అయ్యో దీనికి వేయలేదు గాజులు, వచ్చిన తర్వాత ఇద్దాంలే మళ్ళీ. హాయ్ చెప్పు, ఇట్లా చేయితో నువ్వు. హాయ్ గాయ్స్. మాల్కి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. అది ఆపు, నేను వీడియో తీసుకుంటున్నా. గాయస్ నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా. ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి చూసారా? పొద్దున్న నుంచి పని చేసుకుంటుంటే ఉండి తినడానికి కూడా టైం లేక కార్లు వెళ్ళేటప్పుడు తింటున్నా టిఫిన్. అవునవును, రెడీ కావడం 2 గంటలు, అదే కష్టం. రెడీ కావడం కూడా ఒక పార్టీ కదా గాయస్, చెప్పండి మీరే. తిండి తినడం పార్టీ కాదా? అందుకే ఇప్పుడు తింటున్నా, కాళ్ళ రెడీ కావాలి కదా. ఇదే అన్నమాట మాల్. ఇది చాలా పెద్ద మాల్, దీనిలో చాలా షాపింగ్ అవన్నీ ఉంటాయి. పొద్దున్నే కాబట్టి అసలు మాల్లో ఒక్కరు కూడా లేరు. మేమే ఫస్ట్ అనుకుంటా ఎంట్రీ. ఇప్పుడే ఓపెన్ అయింది స్టోర్. సో వెళ్తున్నాం అనమాట. ఈ స్టోర్ నేమ్ క్లేర్స్. సో ఇదంతా మాల్, ఇది మన స్టోర్. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటది కాబట్టి కార్ సీట్ కి కూడా కవర్స్ లాగా అమ్ముతారు. అది తీసుకున్నాము మేము, ఎందుకంటే ఇంక ఇది వేసేసామంటే జాకెట్ వేసుకున్నట్టే మంచిగా వేడిగా ఉంటది లోపల. ఇదంతా ఒక స్టోర్ లాంటిదే. ఇందులో ఇయర్ రింగ్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నమాట, వెరైటీస్. మెయిన్లీ ఎక్కువ అయితే ఈ పియర్సింగ్ అనేది బాగా ఫేమస్ అన్నమాట ఈ స్టోర్ లో. సో ఫస్ట్ అయితే వాళ్ళతోని మాట్లాడాలి, మనం ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇదే అన్నమాట మనము ఇయర్ పియర్సింగ్ చేసే ప్లేస్. సో ఇప్పుడే సెలెక్ట్ చేసాము. ఓ ఇవి బేబీ అండ్ బేబీస్ కి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లా పెట్టేసి ఉంటారు అనమాట. డైమండ్ తోని మిక్స్ ఉన్నది వైట్, ఎల్లో గోల్డ్ ఫిక్స్ చేసుకున్నాం. సో రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడే ఇయర్ పియర్సింగ్ కి. ఇందులో అన్ని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి వెనకాల. వాళ్ళు ఓన్లీ ఇయర్ రింగ్స్ కే పే చేయాలన్నమాట. మనం పియర్సింగ్ అనేది ఫ్రీగా చేస్తారు, ఎందుకంటే దానిలోనే వాళ్ళకి మిగులుతాయి కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడైతే ఇయర్ పియర్సింగ్ చేసుకుంటే ఒక ఫ్రీ గిఫ్ట్ ఉందంట, $10 బిలో సెలెక్ట్ చేసుకోవాలి. అది అక్కడ రాసింది అంట. సో $10 లోపు కొనుక్కోమని చెప్పారు. ఇప్పుడు అది సెలెక్ట్ చేయడమే పెద్ద టాస్క్. మనకు నచ్చేటి అన్ని $10 ఎబో ఉన్నాయి, నచ్చనివేమో తక్కువ ఉన్నాయి. బట్ $10 లోపే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే. షాపింగ్కి వచ్చినామా మనము రిత్తులు. ఇంకా ఆల్ సెట్ అనమాట ఇయర్ పియర్సింగ్ కి. ఆమె తెచ్చుకుంది లోపలికి వెళ్ళి. ఫస్ట్ మనము బేబీని పట్టుకొని అక్కడ కూర్చోవాలన్నమాట. ఆమె ఇయర్స్ కి మార్క్స్ పెట్టుకొని తర్వాత కుట్టేస్తారంట. సాంగ్ పెడతా నీకు, ఒక్క నిమిషం. సాంగ్ ఇగో చుట్ట మల్లె చుట్టేస్తుంది
రిత్తు నువ్వు ఫస్ట్ ఇయర్స్ క్లీన్ చేసి ఎక్కడ అయితే మనకి ఇయర్ రింగ్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకుంటారనమాట. ఇది క్లీనింగ్ చేసే టైం కల్లా ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేసేసింది. అది కొంచెం కూల్గా ఉంటుంది కదా అందుకని. కూర్చోన్నా మరి గట్టిగా పట్టుకోవాలి. మంచిగా పట్టుకో. ఆయన నాకే ఇచ్చేసాడు పాపని, గట్టిగా హోల్డ్ చేస్తే చేస్తుందో లేదో అని చెప్పి. నేను ఇంకా తనకి ముందే చెప్పాను అస్సలు కదలద్దు, కదిలితే మాత్రం చాలా పెయిన్ వస్తుంది అని చెప్తే ఇంకా నెక్స్ట్ ఎక్కువ గట్టిగా పట్టుకోకుండా కూడా నార్మల్గానే కూర్చుంది. I'm sorry. Song పెట్టుకున్నాం సాంగ్. అయిపోయింది చెవుల కమ్మలు వచ్చినాయి. ఎంత ముద్దుగా చెవుల కమ్మలు వచ్చినాక మనకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. జస్ట్ ఒక 2 minutes ఏడ్చింది. తర్వాత క్లీన్ చేసిన తర్వాత అయితే కామ్ అయిపోయింది అనమాట. అంటే నిద్ర నుండి లేచేసరికి కూడా కొంచెం భయపడిందేమో. అండ్ అటు ఇటు బయటకు చూస్తుంది ఇంకా మాల్ కొత్తగా. బాగుంది కదా ఇయర్ రింగ్స్. ఇక్కడ నచ్చినాయి కదా. ఏం ఎక్కువ పెయిన్ రాదేమో, ఒకటే మినిట్ ఏడ్చుకుంది కదా. మనకి బిల్ అరౌండ్ $145 అయింది. అండ్ మళ్ళీ తనకి టిప్ కూడా ఇచ్చామన్నమాట. మన ఇయర్ పియర్సింగ్ చేసిన ఆమెకి మ్యాండేటరీ కాదు, బట్ మేమే ఊరికే ఇచ్చాము. మొత్తానికైతే ఇయర్ పియర్సింగ్ అయిపోయింది. సో కుట్టించడం వరకు అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఎండ్ వరకు చూడండి వీడియో అయితే. అండ్ పాప లోపల బాగా ఏడ్చింది కదా, ఇంకా రాగానే వాటర్ బాటిల్ ఇస్తే వాటర్ తాగుతానే ఉంది. ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము మాల్లో. తర్వాత స్టార్ట్ అయిపోయాం అనమాట. తాతానా అత్తనా అత్తనా తాత అత్త రెండు మిక్సా. తాత తాత అత్త అమ్మాను అమ్మ అమ్మ అమ్మ. వెళ్ళేటప్పుడు మొత్తం పడుకొనే ఉంది, వచ్చేటప్పుడు కంటిన్యూస్ అక్కడ నుండి ఇంటికి వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంది ఏదో ఒకటి. సో గాయ్స్ ఇందాకనే వచ్చాము, ఇంకా ఫుడ్ తినిపిస్తున్నా. అప్పుడు ఓన్లీ మిల్క్ తాగించుకొని తీసుకెళ్ళాం అనమాట. సీరియల్స్ తినిపించలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తినిపిస్తున్నా. దీనిలో కూర్చోబెట్టి లాకేసినాం అనుకోండి ఇంకెక్కడికి కదలదనమాట. ఫుడ్ తినిపించడం అయిపోయే వరకు ఇందులోనే కూర్చొని తింటది. ఈ బొమ్మతో ఆడుకుంటూ తింటుంటది. నువ్వేం చేస్తున్నావు? ఫుడ్ తింటున్నావా? టీవీ చూస్తుంది ఇప్పుడు. జనరల్గా టీవీ చూడదు ఎక్కువ. కానీ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నాన్న చెప్పు. చుట్ట మల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. కంపల్సరీగా డ్యాన్స్ చేస్తుంది అనమాట సాంగ్ వినబడితే చాలు. ఎవరున్నారు? అది ఎట్లా చూస్తాం చూడండి టీవీ. కానీ వాటర్ తాగు, టీవీ చూడొద్దు నాన్న. రిత్తు నో టీవీ. తాగు వాటర్ తా. సో దిస్ ఈజ్ మై నెక్ పీస్. అండ్ నేను ఇట్లా రెడీ అయినా. లైట్ గ్రీన్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్. సో బార్డర్ అయితే అంత పట్టు అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ విత్ డైమండ్ డిజైన్. ఇంటికి వచ్చిన తర్వాత జ్యువెలరీ పెట్టుకున్నా. ఇప్పటిదాకా అక్కడ జాకెట్ వేసుకోవాలి కదా అని పెట్టుకోలేదు. ఇందాకనే పూజ చేసాము. పూజ చేసి పాపకి కొంచెం హారతి ఇచ్చి అక్షంతలు వేసి అవన్నీ చేయడానికి రెడీ చేస్తున్నాం అనమాట. మా చక్కని చుక్క, చుక్కలాగా రెడీ అయిన చుక్క. నువ్వు చుక్కవా? నా ఇయర్ రింగ్స్ పీకిన ఓకే, కానీ నీ పీక్ ఓకే ప్లీజ్, బికాస్ ఇట్స్ డేంజరస్. ఓకే
లేవు. సరే తీసుకొస్తా. ఇక్కడ అక్షింతలు కలుపుతున్నాను పాపకి వేద్దామని చెప్పి. ఎక్కువ అయిందా నెయ్యి? హే గూగుల్, కెన్ యూ ప్లే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తెలుగు సాంగ్స్. తెలుగు సాంగ్. సౌభాగ్య లక్ష్మి సాంగ్. చిన్న పిల్లలకి ఎంత చిన్న చిన్న అకేషన్స్ అయినా మదర్స్కి అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ప్రతిదీ సెలబ్రేట్ చేసుకునే రోజు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు అయితే మార్నింగ్ నుండి ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను అసలు. ఇండియాలో ఉంటే అయితే పెద్దగా ఫంక్షన్ చేస్తుండే కావచ్చు, ఇక్కడైతే అన్ని వీక్ డేస్ ఇది అది అని ఓ పెద్ద సోది ఉంటుంది అనమాట యూఎస్లో అయితే. Hey Google, increase the volume by 2 points. మళ్ళీ స్టార్ట్ నుంచి ప్లే చేయాలి. Hey Google, play from the beginning. చూడు పైకి చూడన్నాను. కుంకుమ పెడుతుంటే అస్సలు పెట్టించుకోవట్లేదు. అసలు అది ఎన్ని ప్లేసెస్లో అంటిందో, మధ్యలో ఒకసారి ముక్కు పైన ఒకసారి కళ్ళ పైన ఒకసారి. ఫైనల్గా అయితే నీట్గా కూర్చుందిలేండి లాస్ట్ వరకు. ఫస్ట్ దానికి కాన్సెప్ట్ అర్థం కాలేదన్నమాట. ఎన్ని ప్లేస్లు అంటుంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అరే హిత్తు అక్కడ తప్ప మొత్తం దాంతో చేయకరమ్మ అంత సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కళ్ళలో పోతుంది చాలు. పెట్టాలి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సన్యు సిరితే నువ్వు కూడా ఇద్దరం. ఈరోజు అయితే సన్యు మిస్సింగ్, స్కూల్కి వెళ్ళింది కాబట్టి అసలు ఇక్కడ ఉంటే మంచి ఇద్దరిని కూర్చోబెట్టి దానిపైన కూర్చోబెట్టి ఇదంతా వేద్దామని చెప్పి అనుకున్నాము. బట్ ఈరోజు వీక్ డే కాబట్టి అదంతా కుదరలేదన్నమాట మాకు. మా ఆయన కూడా ఇప్పుడు ఆఫీస్ ఉందంట మళ్ళీ. రిత్తుగాడు చిచ్చులుగాడు. ఏ రితు, హా ఇవాళ ఏం ఫంక్షన్ అయిందిరా మన ఇంట్లో? ఇవాళ నాకు నేను చెవులు కుట్టించుకున్నాను అని చెప్పు. ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా. జుట్టు పీకకు. దా చూపి. దగ్గరికి వెళ్దాం మనం. రిత్వి రా. రిత్వి ఇయర్ పియర్సింగ్ చేసుకుంది. గుడ్ జాబ్. హాయ్ గాయ్స్, నేను ఇంట్లో మంచి వస్తాను. నువ్వు పట్టుకో. ఎట్లా నాకు అట్లా అయిపోతుంది. నేను మంచిగా రావాలి, నువ్వు ఎట్లా వచ్చినా నాకు సంబంధం లేదు. అక్కడ చూడు వేలు వస్తుంది, మళ్ళీ తీసే. సో గాయస్ ఇప్పుడే అయిపోయి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. రామ్ చూడు ఇప్పుడే మరి అయిపోయింది. శర్మ ఏమైపోయింది? రిత్వి కెమెరా ఎందుకు అంత దూరం పెట్టినా? దగ్గరికి మంచిగా ఇట్లా ఉండాలి. దగ్గరికి వెళ్తేనే మనం మాట్లాడే కొంచెం జనాలకు వినబడుతుంది. ఓకే ఓకే ఓకే. దీన్ని ఎత్తుకో ఒకసారి. ఇది నా నెక్లెస్ మొత్తం ఇది ఏ స్టెప్ కూడా అర్థం కాకుండా ఇట్లా అనుకోలేదు, సెట్ అవుతలే. ఓకే. సో గాయస్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మేము ఇయర్ పియర్సింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మత్తుగా అత్త తిగడబెట్టు. ఏదో పెద్ద బయట ఉన్నట్టు నేను మంచిగా ఎత్తలేను. మాట్లాడు. సో ఇయర్ పియర్సింగ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మంచిగా బాగా సహకరించింది పాప. మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇది నా నెక్లెస్ అయితే అస్సలు వదలట్లేదు అప్పటి నుండి. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పు బాయ్. బాయ్ 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 బాయ్. గుడ్ జాబ్.